నువ్వు బతుకుతావన్నా తెలియకుంటే కొడక నేను నవమాసాలు పొట్ట ఎందు దాచుకుని దాని రక్తాన్ని పురుషుడిగా మార్చి పురుషుల రక్తం పుట్టడట్ల బరువు చేసి గుల్లెడి వేగుల్ల గుల్ల కన్నరా కొడుకు నేనే ఊరి వేన ఏ పల్లెకు వేనవు అవ్వ ఉమ్మవ్వా నీకెందరు పిల్లలంటే నిన్ను భూములు అడగబోరు జాగని అడగబోరు నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారే అవ్వా చిన్న కొడుకును దాచుకున్నానని ఇక మంది తోటి శివకుమారు తోడ ఉండిన తోడు 90 ఆవిడమైన తోడు కానరాదు 80 ఆవిడమైన కానరాదు కొంటె భూములు దొరకు కొంటె జాగలు దొరుకురా అన్న దడితే ఇల్లు అవుతుంది తోడితే బాగా అవుతుందిరా నా బాకి చేరిందిరా అన్నో నా తమ్ముడు ఊరికి వేయండనుకుంటావా పల్లెకు వేయండనుకుంటావా అన్న ఈ కొడుకును దాచుకుంటాను నాయన రేపు పొద్దుగాల కొడుకా చెయ్యి నువ్వు ఎక్కడ ఉన్నవని ఎవరికి పోరి చేస్తావు ఏ పండుగ వచ్చినా నీ మనవరం మనవరాలు మేమందరం తిరిగి చుట్టుకుంటుంటే నాది ఇంత బలగమని కోటి సంబరం పడ్డదే నా కొడుకు అమ్మ ఎడవరంగా నా కొడుకు
అన్న ఉన్నాడా బలగన్ని వాసిన బండల్లానే కలిసి బలగన్ని వాసిన రేపచ్చ పండుగల్లా 3 రాగిట్లు తెత్తవా సెల్లే నాకు గడ్డే రాగి నా పొడవ కడతావా అని సెల్లరా ఎడబాబు ఏది తెల్లే ఎవరి వీరామన్నవయ్యా నా బాగీరేరింది ఓదవున్నానే తెల్లే నా బాగీరేరింది ఇగో చిన్నమ్మ బాబావా కోచ అక్క త్రీజ నేను దక్కని తమ్ముని దుఃఖమోడి గట్టిపోతున్నా నేను వచ్చేతో వారు మీరు చూస్తారా నేను వచ్చేతో వారు నువ్వు లేని ఇల్లు తమ్మి చిన్న పోయింది తమ్మి నువ్వు లేని ఇల్లు తమ్మి శివుడు చెట్టు పెట్టినాడు ఎవడు కాయలు శివుడు చెట్టు పెట్టినాడు ఎవడు కాయలు పోయంగా ఎవరడ్డం లేరు తెల్లే ఎవడు కాయలు చుట్టాలా విలుతాను చెట్లల్లానే కలిసి చుట్టాలా విలుతాను బలగన్ని విలుతాను బండల్లానే కలిసి బలగన్ని విలుతాను మరి వాళ్ళ మరి అజయ్ అమరహే